హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు టెల్. ఈరోజు ఫ్రైడే. సో మనం బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ వొకాబులరీ నేర్చుకుంటూ ఉంటాం. వాటికి ఎగ్జాంపుల్స్, బేసిక్ వర్డ్లో ఏంటి, అడ్వాన్స్డ్గా ఏంటి అని చెప్పి వాటికి ఎగ్జాంపుల్తో పాటు నేర్చుకుంటూ ఉంటాం కదా. సో వితౌట్ గెటింగ్ ఎనీ లేట్, లెట్స్ గెట్ ఇన్ టు అవర్ టుడేస్ క్లాస్. ఈరోజు మన ఫస్ట్ వర్డ్ బిగ్, అంటే పెద్దగా. దీనికి అడ్వాన్స్డ్ ఎనార్మస్, చాలా పెద్ద సైజులో ఉన్నదాన్ని ఎనార్మస్ అనాలి. ఇదే సేమ్ వర్డ్ నేను ఆల్రెడీ మీకు 5th వీడియోలో చేశాను ఈ సిరీస్లో. దీనికోసం ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసి పెట్టాను. అందులో 5th వీడియోలో బిగ్కి నేను ఇమెన్స్ అని చెప్పాను. అది కూడా దాని సినానిమ్ అంట. ఇలా ఒకే వర్డ్కి మనకి చాలా సినానిమ్స్ ఉంటాయి. అలా ఎవ్రీ టైం మీకు ఈ సినానిమ్స్ అన్నీ ఆటోమేటిక్గా మీకు కవర్ చేసుకుంటూ వెళ్దాం. మీరు ఒక నోట్బుక్ పెట్టుకొని వీటిని ఫాలో చేస్తూ ఉంటే మీకు ఆ బిగ్ ఎప్పుడెప్పుడు దానికి ఏ సినానిమ్ కరెక్ట్గా యూజ్ చేయొచ్చో ఒక క్లారిటీ అయితే వస్తుంది. దీని ఎగ్జాంపుల్, ది ఎలిఫెంట్ ఈజ్ యాన్ ఎనార్మస్ యానిమల్. ఎలిఫెంట్ అనేది ఒక పెద్ద సైజు ఉన్నటువంటి జంతువు. నెక్స్ట్ వర్డ్ హెల్ప్, అడ్వాన్స్డ్గా ఫెసిలిటేట్. సేమ్ ఇదే వర్డ్ మీకు నేను 2nd వీడియోలో చేశాను. అక్కడ అసిస్ట్ అని చెప్పాను. ఇలా హెల్ప్కి ఫెసిలిటేట్, అసిస్ట్ రెండు యూజ్ చేసుకోవచ్చు. ఫెసిలిటేట్ అంటే ఒక పని ఈజీగా అయిపోయేలాగా చేయడం. ఎగ్జాంపుల్, ద న్యూ సాఫ్ట్వేర్ విల్ ఫెసిలిటేట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. ఆ కొత్త సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్కి చాలా హెల్ప్ చేస్తుంది, ఈజీగా అయ్యేలాగా చేస్తుంది అని దీని మీనింగ్ అనమాట. నెక్స్ట్ వర్డ్ నీడ్, అడ్వాన్స్డ్గా రిక్వైర్. ఈ రెండు వర్డ్స్ కూడా మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి తెలిసే ఉంటుంది. ఎగ్జాంపుల్, దిస్ టాస్క్ విల్ రిక్వైర్ ఎక్స్ట్రా అటెన్షన్. ఈ పని పూర్తవ్వాలంటే ఎక్స్ట్రా అటెన్షన్ పే చేయాల్సి వస్తుంది, అది అవసరమవుతుంది. నెక్స్ట్ వర్డ్ రన్, పరిగెత్తడం. స్ప్రింట్, ఫుల్ స్పీడ్లో పరిగెత్తడాన్ని స్ప్రింట్ అంటారనమాట. ఎగ్జాంపుల్, హీ హ్యాడ్ టు స్ప్రింట్ టు క్యాచ్ ద బస్. బస్సును క్యాచ్ చేయడానికి అతను ఫాస్ట్గా పరిగెత్తాల్సి వచ్చింది. హ్యాడ్ పాస్ట్ టెన్స్లో ఉందన్నమాట అది. నెక్స్ట్ వర్డ్ కైండ్, దయగా ఉండటం. దానికి అడ్వాన్స్డ్గా కంపాషనేట్, అంటే కరుణ, జాలి, ఒక సింపతి అవతల వాళ్ళ మీద ఉండడాన్ని మనం కంపాషనేట్ అంటాం. ఎగ్జాంపుల్, ద నర్స్ వాజ్ కంపాషనేట్ టువర్డ్ హర్ పేషెంట్స్. నర్సు వాళ్ళ పేషెంట్స్ విషయంలో చాలా కంపాషనేట్గా ఉంటారు. నెక్స్ట్ వర్డ్ యాంగ్రీ, అడ్వాన్స్డ్గా ఐరేట్, ఎక్స్ట్రీమ్లీ యాంగ్రీ అనమాట, ఇంకా పట్టలేనంత కోపం. ఎగ్జాంపుల్, ద కస్టమర్ బికేమ్ ఐరేట్ వెన్ హిస్ కంప్లైంట్ వాజ్ ఇగ్నోర్డ్. కస్టమరు ఒక ప్రోడక్ట్ కోసం కంప్లైంట్ చేసినప్పుడు అది పట్టించుకోవడంతో ఆయనకి పట్టలేనంత కోపం వచ్చింది. నెక్స్ట్ వర్డ్ క్వైట్, అడ్వాన్స్డ్గా హుష్డ్. మనం హుష్ అంటాం కదా సైలెంట్ అన్నప్పుడు, అదే అనమాట హుష్డ్. ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో క్వైట్ అనే దాని గురించి చేయడం జరిగింది. అక్కడ మీకు సెరీన్ అనే వర్డ్ చెప్పాను. సో ఇప్పుడు క్వైట్కి మనకు 2 వర్డ్స్ తెలిసినాయి, హుష్డ్ అండ్ సెరీన్. ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. ద లైబ్రరీ హ్యాడ్ ఏ హుష్డ్ అట్మాస్ఫియర్. అంతే కదా, లైబ్రరీలో మనకి నిశ్శబ్దమైన సౌండ్ ఉంటుంది, ఎటువంటి శబ్దము ఉండదు, నిశ్శబ్దంగా ఉంటుంది. నెక్స్ట్ వర్డ్ థింక్, అడ్వాన్స్డ్గా పోండర్. 2nd వీడియోలో సేమ్ వర్డ్ చెప్పాను థింక్ అనేది. అక్కడ మీకు కాంటెంప్లేట్ అని చెప్పాను, ఇక్కడ పోండర్. థింక్, పోండర్, 2nd వీడియోలో కాంటెంప్లేట్. సో ఇప్పుడు 2 వర్డ్స్ తెలిసే మనకి, పోండర్ అండ్ కాంటెంప్లేట్. థింక్ అంటే ఆలోచించడం, పోండర్ అంటే కేర్ఫుల్గా ఆలోచించడం అనమాట, అది మంచిగా చెడా అనేది అనమాట. ఎగ్జాంపుల్, షీ సాట్ బై ద విండో టు పాండర్ హర్ నెక్స్ట్ మూవ్. నేను నెక్స్ట్ ఏం చేయాలి అని ఆమె విండో దగ్గర కూర్చొని ఆలోచిస్తూ ఉంది. నెక్స్ట్ వర్డ్ రిచ్, అడ్వాన్స్డ్గా ప్రాస్పరస్. ఆల్రెడీ సేమ్ వర్డ్ ఫస్ట్ వీడియోలో చేయడం జరిగింది. అక్కడ మీకు అఫ్లూయెంట్ అనే వర్డ్ చెప్పాను. సో రిచ్కి ప్రాస్పరస్ అండ్ అఫ్లూయెంట్, ఇంకా చాలా వర్డ్స్ వస్తాయి. ఇప్పటి వరకు 2 వచ్చినాయి. ఇవన్నీ మీరు నోట్ చేసుకుంటూ ఫాలో చేస్తూ ఉండండి. ఒక వర్డ్కి సంబంధించి అన్ని అడ్వాన్స్ వర్డ్స్ మీకు ఖచ్చితంగా కవర్ అవుతాయి. ఎగ్జాంపుల్, ద ప్రాస్పరస్ బిజినెస్ మ్యాన్ డొనేటెడ్ టు సెవరల్ చారిటీస్. సో రిచ్ బిజినెస్ మ్యాన్ చాలా చారిటీస్కి డొనేట్ చేశారు.
నెక్స్ట్ వర్డ్ ప్రెటీ. ప్రెటీ దానికి అడ్వాన్స్డ్గా ఎక్స్క్విజిట్ అని చెప్పాలి. ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్ అండ్ డెలికేట్. బ్యూటిఫుల్గా ఉంటుంది, అట్ ద సేమ్ టైం సున్నితంగా కూడా ఉంటుంది. ఎగ్జాంపుల్, షీ వోర్ యాన్ ఎక్స్క్విజిట్ డ్రెస్ టు ద గాలా. గాలా అంటే ఒక పెద్ద ఈవెంట్ అనమాట. దానికి ఆమె ఒక చాలా అందమైన డ్రెస్ని వేసుకొచ్చింది. ఇలా వీటిని ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఈరోజు 10 వర్డ్స్ అయితే ఇవే. మీకు ఈ వర్డ్స్ అన్నీ ఎలా యూజ్ చేయాలో అర్థమైంది కదా. అలాగే ఒకే వర్డ్కి చాలా వర్డ్స్ మనకు వస్తూ ఉంటాయి, ఇంకా పోను. ఇప్పుడే కొన్ని మనం చూసాం. ఆ వర్డ్స్ అన్నీ మీరు నోట్ చేసుకొని ఉంచుకుంటే మీకు ఇంగ్లీష్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్డ్గా మిమ్మల్ని మీరు ట్రావెల్ చేయించవచ్చు. సో దట్స్ ఫర్ టుడే, సైనింగ్ ఆఫ్.